ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలను ఏర్పాటు చేయగా 9,814 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సర్వం సిద్ధమయ్యారు. ఉదయం 9 గంటల నుండి పరీక్ష ప్రారంభమైంది. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో నిర్దేశిత సమయం కంటే ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకుని హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే వారిని లోపలికి అనుమతించారు. మొదటి రోజు 9,154 మంది పరీక్షలు రాయగా 660 మంది గైర్హాజరైనట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు మాస్ కాపింగ్కు ఆస్కారం లేకుండా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. అలాగే 144 సెక్షన్ అమలుపరిచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగాయి. ఇదిలా ఉండగా పట్టణంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. పరీక్షల తీరును అడిగి తెలుసుకుని విస్తృత సూచనలు చేశారు. డిఐఓ గణేష్ జాదవ్తో పాటుగా పలువురు అధికారులు పరీక్షల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరు, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. తొలి రోజు 660 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లుగా అధికారులు తెలియజేశారు. మాస్ కాపింగ్కు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా డిఐఓ వివరించారు. ఐపీ మార్చ్ 2025కి సంబంధించిన పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. మన జిల్లాలో 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. దాంట్లో జనరల్ మన ఫస్ట్ ఇయర్ వాళ్ళు 9,106 మంది విద్యార్థులు, అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళు స్టూడెంట్స్ 9,774 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. విద్యార్థులకు అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించాం. వారు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఈ సంవత్సరం వారికి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రతి కళాశాలలో చేపట్టడం జరిగింది. వారికి వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రవాణా సౌకర్యాలు కానివ్వండి కల్పించడం జరిగింది. అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ వారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సెంటర్కి ఒక ఏఎన్ఎంని పంపించడం జరిగింది. విద్యార్థులకు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని రకాలైన వసతులు కల్పించాం. టైమింగ్ 9 నుంచి 12 వరకు టైమింగ్. గతంలో 1 నిమిషం ఆలస్యమైన వారికి అలో చేసేది కాదు, కానీ ఈసారి ఒక 5 నిమిషాలు వారికి సడలింపు ఇవ్వడం జరిగింది. 9:05 వరకు కూడా వారికి ఎగ్జామినేషన్ హాల్లో అనుమతి ఇవ్వడం జరుగుతుంది. లక్షల రూపాయల ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా